Good morning students, class 6th, Clever Tenali Ramakrishna. This topic we completed. Now we are doing our vocabulary part. Question answers we don't need because comprehension passage they will give. From that you have to answer the questions. Now vocabulary part, last time around we discussed about this arranging of the sentence in correct order. Okay, that we have done. Today we will discuss about vocabulary. Vocabulary means generally synonyms opposites prefix, suffix, missing letter, wrongly spelled, fill in the blanks, then noun forms, adjective forms, verb forms. ఇలాంటివన్నీ vocabulary అండర్లో ఉంటాయి. ఓన్లీ వర్డ్స్ రాయడమే. vocabulary అంటే అందరికీ జనరలీ చాలా కన్ఫ్యూజ్. ఏంటంటే vocabulary అంటే ఓన్లీ వర్డ్స్ ఫిల్లింగ్ చేయడము, వర్డ్స్ రాయడం అంతే తప్ప. గ్రామర్ రేట్ అవుద్ది, సింథసిస్ చేయాలి అంటే ఆ మొత్తం సెంటెన్స్ కంప్లీట్ రాయాలి. ఓన్లీ వర్డ్ రాస్తే అవ్వదు. అదే గ్రామర్కి vocabularyకి డిఫరెన్స్ అనమాట. vocabulary అంటే ఓన్లీ వర్డ్స్ అడ్జస్ట్ చేస్తే vocabulary అయిపోయి. వర్డ్ బిల్డింగ్స్ అంటే మోర్ వర్డ్ పవర్ అంటే మోర్ వర్డ్స్ మనం నేర్చుకోవాలి. అదే vocabulary అంటే. ఓకే, పదాలు చాలా పదాలు నేర్చుకోవాలి. దీనికి ఎలాగంటాం, వాట్ వి సే దిస్, what this that, so new words you learn, that is vocabulary. And grammar means where you change the complete sentence in other form, that is grammar. So here in vocabulary we have topic called antonyms, first opposites, and that too by using prefixes. Prefixes means what? Pre means before. So before any word you add some letters so that it makes a complete meaningful word. New word వస్తుంది, అది మీనింగ్ఫుల్ వర్డ్ ఉండాలి. ఓకే, ఆ వర్డ్ ఒకటి ఇస్తాడు. ఆ వర్డ్ బిఫోర్ మనం ఏదో వర్డ్ లెటర్స్ అయినా ఏదైనా యాడ్ చేసి దానికి ఇంకో కొత్త వర్డ్ డిజైన్ చేయాలా. ఆ వర్డ్ కూడా సెపరేట్ చేయనట్ల కెపాసిటీ ఉండాలా. ఎలా పడితే అలా ఏది పడితే ఆ లెటర్స్ వేసి కూడా ఆ లెటర్స్ వేసిన తర్వాత దానికి ప్లస్ సెపరేట్ చేయడానికి అవుతుందా అప్పుడే. ఇప్పుడు ఆనెస్టీ ఉంది, ఆనెస్ట్ ప్లస్ టీవై ఇలా రాయాలి. ఓకే, మీరు ఆని ప్లస్ ఎస్టీవై ఇలా రాయకూడదు. దిస్ ఇస్ రాంగ్. ఓన్లీ టీవై, సమ్ లెటర్స్ ఓన్లీ గివెన్ ఇన్ యువర్స్, దిస్ ఇస్ సఫిక్స్. ఓకే, తర్వాత రాసాం కాబట్టి సఫిక్స్. అలాగే ప్రిఫిక్స్ లో ఏంటి, ఏ వర్డ్ రాసినా దానికి కంపల్సరీ దానికి వాట్ it should have some correct letters. Okay, so here the first one given, some examples given. ఆ ఎగ్జాంపుల్స్ బట్టి మనకి తెలుస్తాయి. ఎందుకంటే ఈ టాపిక్ డిస్కస్ అయిందంటే ఈ లెసన్ లో దేర్ ఆర్ సో మెనీ ప్రిఫిక్సెస్ వర్డ్స్ ఆర్ గివెన్. అలాంటివన్నీ ఇచ్చాడు కాబట్టి సో వీ హ్యావ్ టు లెర్న్ మోర్. లైక్ ఇర్రెగ్యులర్ మీరు రాస్తుంటారు కదా, రెగ్యులర్, ఇర్రెగ్యులర్. ఈ లెసన్ లో అలాంటివి ఇచ్చాడు. లాజికల్, ఇల్లాజికల్, కంఫర్ట్, డిస్కంఫర్ట్, లీగల్, illegal, responsible, irresponsible. So these all are three. Dis, ir. These all are called prefixes, letters. Okay. So this we have to use. Like prefixes rated on the generally things are ir, ill, im, dis, in, un. Using these letters only you complete this. Okay. Irregular, illegal, impossible, discomfort or dissatisfaction, insufficient or unable. Okay, these are called what? Prefixes. Some main prefixes. With this only you write. Like mature, happy, unhappy, mature, immature, sufficient, insufficient, agree, disagree, responsible, irresponsible. Ir, ill, im, in and dis are used to form opposites in meaning. So these letters we use to make opposite words of some other words. Okay, with this only. Okay, true ki ఇప్పుడు జనరల్లీ మీరు చూడండి, ట్రూ ఉంటుంది. ట్రూ దీనికి ఫాల్స్ కూడా రాసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ రాంగ్. ఫాల్స్ కూడా దీనికి రాయొచ్చు. కానీ
ఏంటవుద్ది అంటే మనకి ఇప్పుడు ప్రిఫిక్సెస్ తోనే రాయాలి అంటే అప్పుడు మనం ఏంటి రాయాలి, అన్ట్రూ అని రాయాలి. అర్థమైందా? బోత్ ఆర్ కరెక్ట్, బట్ ఇఫ్ ద క్వశ్చన్ ఇస్ గివెన్ ఇన్ ద ఫార్మ్ లైక్ ప్రిఫిక్సెస్, యూజ్ ప్రిఫిక్సెస్ టు మేక్ antonyms or opposites, then you use untrue. Okay, like this you remember. So now some examples given, balance అని ఇచ్చాడు, అవన్నీ examples already given. Now with this you do. So balance ఏంటవుద్ది, బ్యాలెన్స్ జనరల్లీ అందరూ ఇన్బ్యాలెన్స్ అనేస్తారు, ఇన్ కాదు ఇమ్ రాయాలి. ఇంబ్యాలెన్స్. నెక్స్ట్ లీగల్, ఆల్రెడీ నేను చెప్పాను లీగల్ అంటే ఇల్లీగల్. ఓకే, నెక్స్ట్ రెగ్యులర్, ఇక్కడే రాసాను రెగ్యులర్, ఇర్రెగ్యులర్. నెక్స్ట్ యాక్సెప్టబుల్, అన్యాక్సెప్టబుల్. నెక్స్ట్ కంఫర్ట్, డిస్కంఫర్ట్. Okay. Next valid, invalid. Valid means which is relevant or valid అయింది అంటే యూస్ఫుల్ అన్నమాట. ఇన్వాలిడ్ అంటే it is expired. Okay, this is what we have understood using this letter. So ఈ జనరల్ కూడా ఏవైనా ఇవ్వచ్చు యాంటోనిమ్స్. బై యూజింగ్ దిస్ యూ ప్రాక్టీస్ మోర్. ఓకే, నాట్ ఓన్లీ దిస్ ఓన్లీ, ఇంతవరకే కాకుండా ఇంకా బోర్డ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఏంటంటే మీకు వస్తుంది ఆనెస్ట్, డిస్ఆనెస్ట్. ఓకే, బిలీవ్, డిస్బిలీవ్, బిలీవబుల్, అన్బిలీవబుల్, కంఫర్టబుల్, అన్కంఫర్టబుల్. కంఫర్ట్ వస్తే డిస్కంఫర్ట్ రాయాలి. సో అలాంటివి మోర్ వర్డ్స్ యూ ట్రై టు ప్రాక్టీస్. ఓకే, దట్ ఈస్ వాట్ ప్రిఫిక్స్ ఇస్ ఆల్ అబౌట్. నెక్స్ట్ ఈస్ వాట్ word noun forms. Noun forms అంటే ఏంటి, సో noun forms. సో నౌన్ ఫార్మ్స్ లో ఏంటి రాయాలి అంటే చెప్తాను, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. నౌన్ ఫార్మ్స్ సో ఇలాంటి జనరలీ ఉంటాయి అన్నమాట. TION, SION. సో ఇలాంటివి లైక్ ప్రిఫిక్సెస్ లో ఎలా చెప్పాను, సమ్ వర్డ్ లెటర్స్ ఉన్నాయి కదా, అవి వాడతాము. అలాగా ఇవి కూడా నౌన్ లో ఏదైనా వర్డ్ ఇచ్చాడు అనుకో, వర్బ్ లో ఇచ్చాడు అనుకోండి, దానికి నౌన్ లో రాయాలంటే ఈ పదాలు వాడుతూ దాంట్లో అడ్జస్ట్ చేయాలి. ఇలాంటివి నౌన్ లోకి వస్తాయి. దీస్ ఓన్లీ ఆర్ కాల్డ్ ఇన్ నౌన్స్. సో హౌ ఇట్ వి యూజ్, then after one or two example you will understand, okay, how to use this. But remember, ఇవి ఉన్నవే నౌన్ అన్నమాట. అది ఎలాగా తెలుస్తుంది. ఇప్పుడు నెస్ ఉంది అనుకోండి, కైండ్నెస్, ఆనెస్టీ, కింగ్డమ్, చైల్డ్హుడ్, ఎడ్యుకేషన్. స్టేషన్ మళ్ళీ రాయకూడదు, ఎందుకంటే స్టేషన్ సెపరేట్ చేయలేదు. స్టే ప్లస్ స్టే. ఎడ్యుకేషన్ ఎలా సెపరేట్ చేయాలా, ఎడ్యుకేట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ అని వర్డ్ ఉంది అనుకోండి, సో ఇక్కడ TION ఉంది కాబట్టి ఇది నౌనే అవుతుంది. సో దీనికి సెపరేట్ చేయాలంటే ఎలా చేయాలా, ఎడ్యుకేట్ వర్బ్ ప్లస్ ఎడ్యుకేట్ ప్లస్ ఏషన్, TION రాయాలి. ఈ TION ఏంటవుతుంది, సఫిక్స్ అన్నమాట. తర్వాత యాడ్ చేసాం. సో ఈ సఫిక్స్, సో ఇక్కడ ఇందాక ప్రిఫిక్స్ చెప్పాను, ఇప్పుడు సఫిక్స్ తర్వాత. సో ఈ TION యొక్క మీనింగ్ఫుల్ రావాలి. అలాంటివే చేంజ్ చేయగలం. స్టేషన్ ఉంది, STATION. సో తను మీ మటుకు మీరు రాయకూడదు, ఎందుకంటే ఇష్ట అనేసి వర్డ్ కి ఏ మీనింగ్ లేదు. ఎడ్యుకేట్ అనేసి ఒక వర్బ్ ఉంది, వర్డ్ ఉంది. ఇది బ్రేకప్ చేసిన తర్వాత ఇట్ షుడ్ హ్యావ్ సమ్ మీనింగ్. దిస్ వర్డ్ మీనింగ్ రావాలి. ఇది TION, ఇది ఎలాగో నౌన్ లో ఉంటాయి కాబట్టి ఇవి పర్వాలేదు. బట్ ఇటుపక్క బ్రేక్ చేసిన వర్డ్ ఇట్ షుడ్ హ్యావ్ సమ్ మీనింగ్, అదర్వైజ్ వీ కెనాట్ డూ లైక్ దిస్. సో స్టేషన్ కి బ్రేకప్ చేయడం అవ్వదు, అది ఒక సింగిల్ వర్డ్ కాబట్టి వీ కెనాట్ డూ. సో నా ఇక్కడ వర్బ్ అయినా అవ్వచ్చు, యాడ్జెక్టివ్ అయినా అవ్వచ్చు, యాడ్వర్బ్ అయినా అవ్వచ్చు, ఇక్కడ యాడ్జెక్టివ్ అయినా అవ్వచ్చు. వి డోంట్ నో. కానీ ఇక్కడ జనరల్లీ అన్ని
లక్కీలీ వర్బే ఇచ్చాడు. సో ఫస్ట్ ఇంప్రూవ్ ఇచ్చాడు. సో ఇంప్రూవ్ తో చూడండి ఈ వర్డ్స్ సెట్ చేయండి. ఇక్కడ మీరు ఇంప్రూవ్ అని ఇక్కడ నౌన్ ఫామ్ రాయాలి. ఇంప్రూవ్ నెస్ అవుద్దా, ఇంప్రూవ్ టీ అవుద్దా, ఇంప్రూవ్ డమ్ అవుద్దా, ఇంప్రూవ్ హుడ్, ఇంప్రూవ్షన్, ఇంప్రూవ్షన్, ఇంప్రూవ్మెంట్. ఏడవుద్ది? ఎస్, ఇంప్రూవ్మెంట్. ఇది జనరల్ మనకి వర్డ్ తెలుసు కాబట్టి ఇక్కడ ఇంప్రూవ్మెంట్. అర్థమైందా? దీని బ్రేకప్ చేయండి, ఇంప్రూవ్ ప్లస్ మెంట్, లైక్ దిస్. నెక్స్ట్ డిస్కస్. ఇది ఎప్పుడు పక్కన ఉంచుకోండి. whenever you want to write any noun form, always keep this like words in your side by like mathematics, how you are applying formulas, keep remembering the formulas and applying in that sum and doing like that. These words you always remember. So ikkada discuss ochindi, discusness, discussed, discussdom, discussed, discussion, discussion or meant. ఇది కూడా TA1 SI1. దీనికి ఎడ్యుకేషన్, ఇది కూడా అడ్మిషన్. రెండు షన్ షన్ నే ప్రొనౌన్స్ అవుద్ది కానీ దాని వాటే పదాలు డిఫరెంట్ గా ఉండాలి. సో ఇక్కడ డిస్కస్టియన్ అని వాడటం అవుతుంది. ఐదర్ ఈ రెండు లేదు డిస్కషన్. సో మనకు తెలుసు డిస్కషన్ వర్డ్ వాట్ దట్ ఈస్ డిస్కషన్. Discuss plus shun. Okay, this is what verb to noun form. Remaining 2-3 are there. You try at home and do as a homework. Okay, thank you.